డాక్టర్ సునీల్ కుమార్ చెంగాల, గ్యాస్ట్రాంటాలజిస్ట్, సాయిరామ్ హాస్పిటల్. లాస్ట్ 14 years ఖమ్మంలో గ్యాస్ట్రాంటాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఒక అనుకోని సంఘటన, ఒక విచారకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన జరగడం వల్ల నేను ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఈ సంఘటన యాక్చువల్లీ అందరూ ఉత్కంఠంతో ఖండించాల్సిన విషయం. ఒక 13 సంవత్సరాల బాలు, లివర్ పాడైపోయిన బాలు, సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఫస్ట్ ఆగస్టులో ఆయనకు కామన్ వచ్చింది. 2 months బ్యాక్ ఆగస్టులో కామన్ రాగానే లోకల్ డాక్టర్కి నమ్మడం అక్కడ తగ్గట్లేదని ఖమ్మంలో ఒక హాస్పిటల్ వచ్చారు. ఆ డాక్యుమెంట్స్ని అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్, హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో టెస్ట్ చేశారు. స్టార్ హాస్పిటల్లో టెస్ట్ చేసిన తర్వాత కారణం నిర్ధారణ, మామూలుగా సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే రోజు ఆల్కహాల్ తాగి పడే కామన్ మనం చూసేది. కానీ 13 years పిల్లగాడు కాబట్టి నా కారణం స్టార్ హాస్పిటల్లో చాలా టెస్ట్ చేశారు. అక్కడ నిర్ధారణ అవ్వలేదు. వాళ్ళకి స్టోన్ సరిపోతే నెక్స్ట్ నిమ్స్కి వెళ్ళారు. నిమ్స్కి ఒక 2 times వెళ్ళారు. అక్కడ 2 days అక్కడ ఉన్నారు. లివర్ బయాప్సీ చేశారు. లివర్ బయాప్సీ చేసి రిపోర్ట్ 15 days వస్తుంది. మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీగా ప్రిపేర్ అయి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిమ్స్కి వెళ్ళడానికి ముందు ఒక 5 days ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే హెర్బల్ మెడిసిన్స్ నాటు మందులు తీసుకున్నారు. నాటు మందులు తీసుకోవడం వల్ల కామె ఎక్కువ పెరిగి అప్పుడు ఇంట్లో లివర్ బయాప్సీ చేశారు. మందులతో మధ్యలో చూద్దాం ఏమన్నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అప్పుడు మళ్ళీ దాని తర్వాత ఒక గుళ్ళో ఉంటారు. గుళ్ళో ఈ గురించి ఒక డేట్ చెప్పారు మాకు. 5వ తారీఖు వచ్చినప్పటికీ డీప్ జాండిస్ అంటే తీవ్రమైన జాండిస్, 30+ జాండిస్. మామూలుగా జాండిస్ అనేది మనకి ఒక పాయింట్ నార్మల్. ఆ అబ్బాయికి 30+ జాండిస్. మన స్పృహ కాదు, కంప్లీట్గా మనకి ఇస్తే అర్థం చేసిన స్పృహ కాదు. అంటే బ్రెయిన్ జాండిస్, బ్రెయిన్ అలా బాడీలో ఇన్ఫెక్షన్ మొదలంతా ఉబ్బిపోయింది. వాళ్ళ ఫాదర్ సీరియస్ కౌన్సిల్ చేస్తే ఇక్కడైతే కష్టం బాబు, ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్